వెల్కమ్ టు పూరా లోకల్. కామారెడ్డి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఇప్పుడు అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి తన గుణం మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తగిన శాస్త్రి జరుగుతుందని హెచ్చరించారు. కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయిన కక్షను రేవంత్ రెడ్డి ఇంకా మర్చిపోలేదని రాకేష్ రెడ్డి విమర్శించారు. అందుకే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గానికి 10,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కామారెడ్డిని ఎందుకు విస్మరిస్తోందని ఆయన నిలదీశారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ ఆలీని సీఎం కట్టప్పలా వాడుకుంటున్నారని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక షబ్బీర్ ఆలీ వెనుక రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉన్నారని, దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామని, భవిష్యత్తులో 80 స్థానాలు గెలుచుకుని సచివాలయంపై కాషాయ జెండా ఎగురవేస్తామని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక చిల్లర మాటలు మాట్లాడితే నాలుక కోసమని ఘాటుగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిమైన నీ గుణం మారలేదు, నువ్వు మనిషి మారలేదు, నీ క్యారెక్టర్ మారలేదు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఇంకా నీకు చేరినట్లేదు. ఈరోజు జరుగుతున్న దాడులు ఒక గౌరవనీయ శాసనసభ్యుడి మీద 2 సంవత్సరాలుగా ఏమిచ్చావు కామారెడ్డికి? కొడంగల్కి ఏం తీసుకెళ్ళావు? 10,000 కోట్లు తీసుకెళ్ళావు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అభివృద్ధిలో చూపించు నీకు ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఉంది, కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉందని. ఈ రకంగా 7 సార్లు ఓడిపోయినోడు తల మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు ఓని షబ్బీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలు నువ్వు చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు అన్నిట్లా ప్రోటోకాల్కి అగ్నిస్ట్గా చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదుకుంటున్నారు. ఇండ్ల మీద దాడి చేసిన దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు, నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధంకి ఆయుధం. దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా, ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మనుంది. మీకు ఇంకేది హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మనుంది. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడులు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై మీ ప్రతి ఒక్కరిని ఎముకలు ఇరిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబ్బీర్ ఆలీ, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి ఇవ్వరు కూడా 4 సార్లు బయట నుంచి చచ్చిపోతారు. ఎన్నిసార్లు ఓడిపోతారు? 7 సార్లు ఓడిపోయినా బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటికి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితులు కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నాకు చేపించరు అగ్రిగారు నీతో. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీతోనే మాకు పోటీ. ఎందుకంటే ఓడగొట్టినమే నా సోదరుని, ఇంకా నీకు మా స్థాయి ఈక్వల్, నీకు మాకే పోటీ తెలంగాణలో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏ చోరీ చింది కామ్ బంద్ కరు, లడింగే తో లడింగే, జో కుచ్ సామ్నే సామ్నే లడింగే. ఈ చిల్లర పనులు, ఈ చిక్లీ మాస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి రేవంత్ రెడ్డి. నువ్వే దీనికి ప్రధాన కర్త. పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది. హోంమంత్రిగా నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గుర్తింపు, భారతదేశంలోనే రికార్డు. 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన కామారెడ్డి బిడ్డ. ఈరోజు కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుంది. వీరుని కన్న నేల, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేల. ఈ నేల మట్టి కూడా ఒక ధైర్యవంతులకు ప్రతీక ఈరోజు. ఎందుకంటే మట్టిని కూడా ముద్దాడుతున్నారు చాలామంది వచ్చి, ఇంత ధైర్యం ఉంటుంది ఆ కామారెడ్డి మట్టిలో అని. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, ఇది ఫస్ట్ అనుకుంటావా లాస్ట్ అనుకుంటావా? రేవంత్ రెడ్డి మంచిగా జ్ఞాపకం పెట్టు. నిన్ను
ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లో పదవిని చేపట్టావు, ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నీలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి నేల.